ఆర్ఓఐ వాట్ ఈస్ మెంట్ బై ఆర్ఓఐ అని ఇంటర్వ్యూస్లో ఎక్కువగా అడుగుతారు. ఆర్ఓఐ అంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. పర్టికులర్గా ప్రాజెక్ట్ మేనేజర్ అండ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఆఫీసర్స్ ఇంటర్వ్యూస్లోని ఈ టాపిక్ ఎక్కువగా అడుగుతారు. ఎందుకు అడుగుతారంటే ప్రాజెక్ట్స్లోని చాలా ఫైనాన్షియల్ యాక్టివిటీస్ ఇన్వాల్వ్ అవుతారు. సో వాళ్ళకి ఫైనాన్స్ చేస్తున్న పిఎంఓ కావాలంటే సో ఆర్ఓఐ గురించి తెలిసి ఉండాలి ఖచ్చితంగా. డెఫినేషన్ ఏంటి? ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఫైనాన్షియల్ మెట్రిక్స్ యూజ్డ్ టు మెజర్ హౌ ప్రాఫిట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్. అంటే మనం పెట్టిన ప్రాజెక్ట్కి ఎంతో కొంత ఇన్వెస్ట్మెంట్ చేస్తాం కదా, అట్ ఎండ్ ఆఫ్ ది ప్రాజెక్ట్ అయ్యేసరికి మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్లో ఎంతో కొంత మనకి రిటర్న్ అనేది వచ్చిందా లేదా, ఆ రిటర్న్ మనకి ప్రాఫిటా లాసా అనేది చెక్ చేయడానికి ఈ ఆర్ఓఐ అనేది యూజ్ చేస్తారు. దాని ఫార్ములా ఏంటి? ఆర్ఓఐ ఈక్వల్ టు ప్రాఫిట్ బై కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ 100. సో మనకి ఎంత ప్రాఫిట్ వచ్చిందో అది పైన వేస్తారు, అండ్ ఎంత మనం ప్రాజెక్ట్కి ఇన్వెస్ట్మెంట్ చేసామో అది కింద వేసి ఇంటూ 100 చేస్తే మనకు వచ్చిన పర్సంటేజ్నే ఆర్ఓఐ అని అంటారు. అండ్ ఈ ఆర్ఓఐని ముందుగానే కొంతమంది ఎస్టిమేట్ చేస్తారు. ఎప్పుడు ఎస్టిమేట్ చేస్తారంటే ఇనిషియేషన్ ఫేజ్లోని మనం ఇంత ఇన్వెస్ట్మెంట్ చేద్దాము మన ప్రాజెక్ట్కి, ఇంత ప్లాన్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేద్దాము, ప్రాజెక్ట్ ఎండ్ అయ్యేసరికి ఇంత మనకి రిటర్న్ అనేది వస్తుంది అని ముందుగా ఎస్టిమేట్ చేస్తారు, ప్లాన్ చేస్తారు. సో అలా చేయడం వల్ల ఏంటి యూజ్ అంటే మన ప్రాజెక్ట్ బడ్జెట్ అనేది స్టేక్ హోల్డర్స్కి వెళ్ళేటప్పుడు, స్పాన్సర్స్కి వెళ్ళేటప్పుడు అప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇంత రిటర్న్ అనేది వస్తుంది. సో తర్వాత ప్రాజెక్ట్ ఎండ్ అయ్యేటప్పుడు కూడా వాళ్ళు మళ్ళీ క్యాలిక్యులేట్ చేసుకుంటారు ఎగ్జాక్ట్గా మనకు వచ్చిన రిటర్న్ అనేది పాజిటివా నెగిటివా అని. So during the initiation phase, ROI helps decide whether the project should be approved or not. అంటే మనం ప్రాజెక్ట్ అప్రూవ్ చేయాలా వద్దా అనేది ఇనిషియేషన్ ఫేజ్లోనే డిసైడ్ అవుతారు. ఇలా బెనిఫిట్స్ వస్తున్నాయో లేదో ముందుగానే ఎస్టిమేట్ చేసి. నెంబర్ 2, డ్యూరింగ్ ద ప్లానింగ్ ఫేజ్ ద టోటల్ కాస్ట్ అండ్ ద ఎక్స్పెక్టెడ్ బెనిఫిట్స్ ఆర్ ఎస్టిమేటెడ్. మనం ఎంత పెడుతున్నామో కాస్ట్ ప్లస్ బెనిఫిట్స్ అన్నీ వస్తున్నాయో లేదో స్టార్ట్ చేస్తారు. అండ్ దిస్ ఇంక్లూడ్ బోత్ ద ఇన్వెస్ట్మెంట్ అండ్ ద ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్. ఎందుకంటే మనం ప్లాన్ చేసేటప్పుడే మనకు ఐడెంటిఫై చేయగలుగుతారు కొంతమంది బాగా సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ ఉన్నవాళ్ళు. అండ్ ఆల్సో ఇన్ ఎగ్జిక్యూషన్ ఫేజ్ టీమ్ వర్క్స్ టు అచీవ్ ద ప్లానెడ్ బెనిఫిట్ విత్ ఇన్ ది బడ్జెట్. సో మనం ఎంతైతే బడ్జెట్ పెట్టామో అంత బడ్జెట్లోనే మనకి బెనిఫిట్ వస్తుందా లేదో కూడా టీం వర్క్ చేస్తున్నప్పుడే వాళ్ళు కూడా ఐడెంటిఫై చేసేస్తారు. అండ్ ఆల్సో డ్యూరింగ్ ద మానిటరింగ్ ఫేజ్ యాక్చువల్ కాస్ట్ అండ్ ద బెనిఫిట్స్ ఆర్ ట్రాక్డ్ రెగ్యులర్లీ. సో మానిటరింగ్ ఫేజ్ అంటే ఏంటి? ఆల్రెడీ ఎగ్జిక్యూషన్ ఫేజ్లోని ప్లానింగ్ ఆఫ్ ది ప్రాజెక్ట్ అయిపోయాక వర్క్ అనేది స్టార్ట్ చేసేస్తే దాన్ని ఎగ్జిక్యూషన్ ఫేజ్ అంటారు. మానిటరింగ్ ఫేజ్లో ఏంటంటే స్టార్ట్ చేసిన వర్క్ కరెక్ట్గా వెళ్తుందో లేదో, బెనిఫిట్స్ వస్తున్నాయో లేవో, మనకి కావాల్సిన రిటర్న్స్ అన్నీ వస్తున్నాయో లేవో మానిటరింగ్ ఫేజ్ నుండి కంటిన్యూస్గా వాళ్ళు రెగ్యులర్గా మానిటర్ చేసి అదంతా కూడా ట్రాక్ చేస్తారు. సో ఇఫ్ ఎనీ ఇష్యూస్ ఆర్ కరెక్టెడ్ టు మెయింటైన్ ద ఎక్స్పెక్టెడ్ ఆర్ఓఐ. అంటే మనం ఎండ్ ఏంటంటే మన ప్రాజెక్ట్ అయ్యేసరికి మనకి ఖచ్చితంగా రిటర్న్ అనేది రావాలి. సో ఏమైనా ఇష్యూస్ ఉన్నా రిస్క్ ఉన్నా కూడా అప్పుడే ఐడెంటిఫై చేసి ఇమీడియట్గా యాక్షన్స్ అనేది తీసుకుంటారు. సో అండ్ క్లోజర్ ఫేజ్ ఫైనల్లీ ఆర్ఓఐ ఈజ్ క్యాలిక్యులేటెడ్ బేస్డ్ ఆన్ ది యాక్చువల్ రిజల్ట్స్. అంటే మనకి ఎంతైతే బెనిఫిట్ అనేది వచ్చిందో దాన్ని బట్టి ఆర్ఓఐ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. హయ్యర్ ఆర్ఓఐ మీన్స్ ప్రాజెక్ట్ ఈజ్ సక్సెస్ఫుల్. అంటే మనకి రిటర్న్ ఎక్కువ వచ్చిందంటే మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కన్నా మన ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ అయిందని మీనింగ్. సో ఓవరాల్ ఆర్ఓఐ షోస్ హౌ మచ్ బెనిఫిట్ వీ గెట్ ఫ్రమ్ ది మనీ ఇన్వెస్టెడ్. అంటే మనం పెట్టిన ప్రాజెక్ట్కి మంచిగా ఇన్వెస్ట్మెంట్ వచ్చిందో లేదో చెప్పేదాన్ని ఆర్ఓఐ. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.